సమ్మెను విధానాలు నశించాలని చెప్పి జాతీయ కార్మిక సంఘాలన్నీ ఈ 9వ తారీఖు నాడు మరి సార్వత్రిక సమ్మెకు తలపెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థలను కావచ్చు, అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం తీసుకురావడానికి గతంలో వాళ్ళు 2019 రవాణా బిల్లు తీసుకొచ్చి చాలా మార్పులు చేసి ఇవాళ వాళ్ళకి స్టేజ్ క్యారేజీలుగా ప్రైవేటు వాళ్ళందరికీ కూడా లాభం చేకూరే విధంగా సింగిల్ పర్మిట్ విధానంలో ఇచ్చేసి ఆర్టీసీలకు పోటీగా వాళ్ళని పెట్టడం వల్ల ఆర్టీసీలు నిర్వీర్యమైపోయే పరిస్థితికి రావడం జరిగింది. అదే కాకుండా ఇవాళ పర్మనెంట్ ఉద్యోగాలు ఉండొద్దు అనేటువంటి నెపంతో అన్ని ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వ విధానంలో ఏజెన్సీల ద్వారా ఇలా అవుట్ సోర్సింగ్ విధానంలో ఉండాలి, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు అనే విధానంలో ఇవాళ వాళ్ళు పెట్టడం జరిగింది. అది ఆర్టీసీలో మొదటిసారిగా అమలవుతా ఉన్నది. ఇలా ఆర్టీసీలో బస్సులన్నీ ప్రైవేట్ బస్సులు వచ్చినాయి, ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో కార్పొరేట్ సంస్థలకి బాధ్యతలు ఇస్తూ వాళ్ళకే రాయితీలు ఇస్తూ ఇవాళ ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ఆ విధంగా మోపడం జరిగింది. ఇది పెద్ద పెను ప్రమాదంగా మారింది. కాబట్టి ఆ బస్సులని ఆర్టీసీలకే నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది. అవే కాకుండా ఈ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆర్టీసీలో ఇలా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, అదేవిధంగా సూపర్వైజర్లు, సెక్యూరిటీ కూడా అంత అవుట్ సోర్సింగ్ విధానంలో మరి ఆల్రెడీ రిక్రూట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి, కొంత జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇది పాశవిక విధానం, దీన్ని రద్దు చేయాలి. నియామకాలన్నీ కూడా మరి రెగ్యులర్ ప్రాతిపదికన ఆర్టీసీలో అన్ని కేటగిరీలో ఉద్యోగాలు చేపట్టాలని చెప్పి జేఏసీగా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాంట్లో మరి ఆర్టీసీ వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ అవుతారని చెప్పి మీరు అడిగినట్టుంటే ఇవాళ కేవలం ఆర్టీసీ సంఘాలు మాత్రమే పోరాటం చేస్తే సాధించేది లేదు. కాబట్టి జాతీయ సంఘాలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం ఎండగట్టడానికి ఆర్టీసీ సంఘాలన్నీ ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి ఇవాళ అన్ని సంఘాలుగా ముందుకొచ్చినాం. 7 సంఘాలుగా మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ సంఘాలన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నాయి. ఆర్టీసీలో ఉన్న ప్రధానంగా 13 సంఘాలు ఇవాళ ఏకతాటి మీదకి రావడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం. దీనివల్ల ఆర్టీసీని పరిరక్షించుకోవాలి, ఆర్టీసీ విధానంలో మార్పులు రావాలి, కేంద్ర ప్రభుత్వంలో మార్పులు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాశవికంగా ఈ విధానాలు పెడతా ఉందో ఇలా 4 లేబర్ కోడ్లు పెట్టి మనం 100 సంవత్సరాల క్రితం ఈ కార్మిక హక్కులను రక్షించుకున్న హక్కులని కాళ్ళ రాసే ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ తాయిలాలు అందుకొని వాళ్లకు వంతు పాడుతూ ఉన్నాయి. ఇది కాదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వచ్చే ముందేమో అందరిని పరిరక్షిస్తూ ఉంటారు, వచ్చిన తర్వాత ఏదో శాస్త్రం ఉంది, ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటాక బోడమల్లన్న అనే శాస్త్రంలో ఈ యొక్క రాజకీయ పార్టీలు పోతా ఉన్నాయి. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులు, మిగతా ఉద్యోగులు, అసంఘటిత కార్మికులంతా రావాలి. ఇవాళ మనం కోరుకునేది కొంతమ్మ కార్మికులు కాదు, ఇవాళ అణగారిన కార్మిక వర్గాలకి, తర్వాత రైతు వాళ్ళకి అందరికి కూడా కనీసంగా మరి దీంట్లో 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది. అవే కాకుండా మినిమంగా కార్మికులకి 9,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి మనం పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఆర్టీసీలను పరిరక్షించాలి, ప్రభుత్వ రంగ సంస్థలని పరిరక్షించాలి అని చెప్పి పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఆర్టీసీలకు గొడ్డలు పెట్టుగా ఉన్నాయి. కాబట్టి ఆర్టీసీ కార్మికులారా ఏకం కండి అని చెప్పి జేఏసీగా మేమంతా పిలుపునిస్తా ఉన్నాం. దీన్ని ఏదో మరి రాజుగారి పెళ్లి శాస్త్రంగా కాకుండా ఈ సార్వత్రిక సమ్మె చాలా క్లిష్ట పరిస్థితులలో ఆర్టీసీ ఉంది. కాబట్టి ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా వచ్చే 9వ తారీఖు సార్వత్రిక సమ్మెని నిరవధికంగా ఇళ్లలోనే ఉండి ఎవరు డ్యూటీలకు రాకుండా ఆపాలని చెప్పి జేఏసీగా మేము కోరుతా ఉన్నాం.